ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనములు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనము సుఖముగా జీవించుటకు అందరి ఎడల సమాధానంగా ఉండుట మంచిది. అందరినీ క్షమించుట మీ జీవితమునకు సుఖము. మరి ఇలాగూ సుఖముగా జీవించాలంటే ఒక పని చేస్తారా ప్రియులారా? అందరి వద్దకు వెళ్ళి క్షమించండి క్షమించండి అని చెప్పమని దేవుడు చెప్పట్లేదు. నువ్వు ఒక పని చేయి. నువ్వు ఒంటరిగా కూర్చొని నీ రిలేషన్స్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకరి తర్వాత ఒకరిని. నీకు ఎవరి మీద అయితే కోపం ఉందో, అనగా ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారు జ్ఞాపకం వచ్చినప్పుడు కోపం రావడానికి గల సందర్భం కూడా జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఒక్క నిమిషం అక్కడే నీ ఆలోచనలు ఆపివేసి, వారిని క్షమించాలి అనుకుంటున్నాను, క్షమించడానికి సామర్థ్యం కలిగించమని మీరు యేసయ్యని వేడుకోండి. వారి మీద కోపం పోయే విధముగా ఆయనే మీ మనసుకు శాంతిని కలగచేస్తారు. అప్పుడు మీకు శాంతి లభిస్తుంది. అంతేకాదు, ఇప్పటి వరకు ఏ విషయాలు మీ జీవితంలో నష్టంగా ఉన్నాయో ఆయా విషయాల్లో మీరు సక్సెస్ అవ్వటం మీరు చూస్తారు. అంతేకాదు ప్రియులారా, మీకు ఇంట్లో వారితో అయినా బయట వారితో అయినా ఒకవేళ కోపం వస్తే అది సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదని, అస్తమించే లోపే దాన్ని విడిచిపెట్టాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అలాగ చేయకపోతే ఒకవేళ మీరు దుష్టుడి చేతికి అప్పగించబడతారేమో. కనుక కోపం విడిచి అందరితో సమాధానంగా మన ఈ చిన్న జీవితం కొనసాగిద్దామా? యేసయ్య మీ అందరి పాపములను క్షమించునుగాక. యేసయ్య రాకడికి రాజ్యానికి మిమ్మల్ని సిద్ధపరచునుగాక. సువార్త సేవలో మీ సహోదరి క్రీస్తు కళ్యాణి. గాడ్ బ్లెస్ యు ఆల్.